మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో లాస్ట్ కదా. కానీ అసలు ప్రచారం స్టార్ట్ అయ్యేది ఆ తర్వాతే. ఓటర్లపైన అభ్యర్థులకు ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేది ఈ టైంలోనే. ఓటర్ నడిస్తే ఎక్కడ కాళ్ళు కందిపోతాయో అని అవసరమైతే గులాబీ రేకులతో రోడ్డు కూడా వేయిస్తారు. ఆ రేంజ్లో ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమలు, ఆ పలకరింపులు ఎలా ఉంటాయో మీకు చెప్తా వినండి. అన్నా నమస్తే, ఎలా ఉన్నారు? అక్క బాగున్నారా? టీవీ చాలా పాతదానిలా ఉందే. అరే, అన్నింట్లో పాత టీవీ తీసి కొత్తది పెట్టండి, అది కూడా ఎల్ఈడి. అన్నా నీకేం ఇబ్బంది ఉన్నా నాతో చెప్పు, నేను చూసుకుంటా. ఏంటన్నా అలా ఉన్నారు? కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? అరెరే, సమ్మర్ వస్తోంది, ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదా? ఒక్కరోజు టైం ఇయ్యన్నా, 220 లీటర్స్ ఫ్రిడ్జ్ తెచ్చిస్తా. ఇదిగో నీ ముందే ఆర్డర్ కూడా పెడుతున్నా చూడు. డబ్బులు కట్టేశా, వాడే వచ్చి నీ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టేస్తాడు. ఓకే కదా? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమున్నా నేను చూసుకుంటా అన్నా. నన్ను నువ్వు చూసుకో చాలు. నా కోటేసి గెలిపించు, నీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటా. ఇలా ఉంటాయి వాళ్ళ ఆప్యాయతలు, అనురాగాలు. ఇదేదో కల్పించి చెప్పింది కాదండి, రంగారెడ్డి జిల్లాలో నిజంగా జరిగిన కాన్వర్జేషన్. నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పలేదు, డైరెక్ట్గా చేసి చూపించారు. ఎన్నికల వరకు ఇదే ప్రేమ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత అపరిచితుల్లా మారిపోతారు. ఏంటో ఈ నాయకులు.